అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలో జీవరాశిని పెంచి భాస్వరం కరిగించే జీవన ఎరువులు, కంద సాగులో మెళకువలు, పంట మార్పిడి ప్రయోజనాలు, నేలను సారవంతం చేసి పురుగులు తెగుళ్ల తాకిడిని అదుపులో ఉంచడానికి ఉపయుక్తమయ్యే కారకాల్లో పంట మార్పిడి ప్రక్రియ ఒకటి. రైతులు ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల భూమిలో సహజ పోషకాల లభ్యత తగ్గడంతో పాటు భూమి నిస్సారమవుతుంది. పురుగులు నిరోధక శక్తిని పెంచుకొని మందులకు లొంగకుండా పోతాయి. తెగుళ్లను కలగజేసే శిలీంద్ర బీజాలు నేలలో ఉండిపోయి మళ్లీ పంట నష్టం కలిగిస్తాయి. చెరుకులో ఎర్రకుళ్ళు, తమలపాకులో వేరుకుళ్ళు, వరి, కంది, వంగ, మిర్చి పంటల్లో ఎండు తెగులు వంటివి మహా మొండిగా మారి ఏళ్ల తరబడి పంటలపై దాడి చేస్తాయి. అందువల్ల పంట మార్పిడి చేయడం అత్యంత ఆవశ్యకం. పంట మార్పిడి వల్ల నేల జవసత్వాలు పెంపొందడం, చీడపీడలు తగ్గడమే కాకుండా సాగు లాభసాటిగా మారుతుంది. మరి పంట మార్పిడి చేసే రైతులు ఎలాంటి పంటలతో మార్పిడి చేయాలి, పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అన్న వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త కె లక్ష్మణ్. రైతాంగం ఏదైతే ఒక పంటకి అలవాటు పడతారో అదే పంటని సంవత్సరాల తరబడి చాలా వరకు పండించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల ఏంటంటే చీడపీడల ఉధృతి చాలా అధికంగా కావటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఏంటంటే నేలను సారవంతంతో కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే పంటకి ఒకే రకమైనటువంటి పోషకాలు అవసరం. ఏ పోషకాలు అయితే ఆ పంటకు అవసరం ఆ పోషకాలను పూర్తిగా నేల నుంచి తీసుకోవడం వలన ఆయా పోషకాలు పంటకు అందుబాటులో లేకుండా తదుపరి కాలాల్లో పండించినప్పుడు పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పురుగుల తెగుళ్ళు కానీ తాకిడిని అదుపులో ఉంచడానికి కూడా వీలు పడే విధంగా ఈ యొక్క పంటల మార్పిడి అనేది తప్పనిసరిగా రైతులు చేపట్టాలి. అయితే దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వలన రైతులు ఏంటంటే అదే పంటను సంవత్సరాల తరబడి పండించడం అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క పంటల మార్పిడి ఎందుకు చేయాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అదే పంటని ప్రతిసారి వేసుకోవడం వలన నేలలో భూసారం తగ్గిపోయి నిస్సారం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని రకాలైనటువంటి పంటలు చూసుకుంటే ప్రత్తి కానీ, మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, పొద్దుతిరుగుడు వంటి పంటలు నేల నుండి చాలా అధిక శాతంలో పోషకాలను తీసివేసి నేలలో సారాన్ని పూర్తిగా హరించేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. దీనివల్ల ఎక్కువ శాతం రసాయనిక ఎరువులు వాడడం పెరిగిపోతుంది. అదేవిధంగా పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఎక్కువ అవుతాయి. నాణ్యమైనటువంటి పంటను కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఒకే పంటను సంవత్సరాల తరబడి పండించడం వల్ల ఏంటంటే పురుగులు తెగుళ్ళు కూడా వాటికి కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ కోశస్థ దశలో కానీ నేలలో దీర్ఘకాలంగా ఉండిపోయి పంట నాటిన ప్రతిసారి కూడా ఆశించి విపరీతంగా నష్టాన్ని కలిగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క పురుగుల్లో నిరోధక శక్తి కూడా పెరిగిపోయి అధిక మొత్తంలో రసాయనిక మందులు వాడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఏ పంటలను ఏ విధంగా పంట మార్పిడి చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్లయితే భూమి నుండి పోషకాలను గ్రహించే పంటలకు బదులుగా
ఎక్కువ శాతం నత్రజని ఎరువులు నేలకు అందించి భూసారాన్ని పెంపొందించేటటువంటి పప్పుధాన్య పంటలు ప్రధానంగా అపరాలతో ఈ యొక్క పంటల మార్పిడి అనేది చేసుకోవాలి. అంతేకాకుండా అపరాలు కొంతవరకు బెట్టం తట్టుకుంటాయి. అదేవిధంగా ఇవి కోతకు వచ్చే సమయానికి ఆకులు కూడా నేలలో రాలి సేంద్రియ పదార్థాన్ని కూడా సమకూర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా వీటి వేళ్ళకు ఉండే బొడిపుల ద్వారా ఇవి గాలిలో నత్రజనిని కూడా నేలలో స్థిరీకరిస్తాయి. కాబట్టి నల్లరేగడి నేలల్లో అయితే నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలు పండించిన తర్వాత మినుము వంటి పంటలతో మార్పిడి చేసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పత్తి పండించే బదులుగా సోయా కానీ, కంది కానీ, మినుము కానీ వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరి తర్వాత మినుము కానీ, పెసర కానీ, వేరుశనగ కానీ, చెరుకు కానీ వేయడం వలన ఈ యొక్క వరిలో వచ్చేటువంటి సుడిదోమ వంటి పురుగులను కూడా కొంతవరకు నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెరుకు తర్వాత వరి వేయడం వల్ల కూడా చెరుకులో ఆశించేటువంటి వేరు పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా వరిలో వచ్చేటువంటి దోమపోటు కూడా తగ్గుతుంది. ప్రత్తి వేసిన పొలంలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, నువ్వులు, మినుము, పెసర వేస్తే ఈ రకరకాల పత్తిని ఆశించే రకరకాల లద్దె పురుగులను కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కంది వేస్తే ఈ యొక్క కందిలో వచ్చిన కాయ తొలిచే పురుగు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా గత రబీలో వేరుశనగ వేసుకున్నటువంటి పొలంలో ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నట్లయితే మంచిది. ఇలా చేయడం వల్ల ఏంటంటే రబీ కాలంలో వేరుశనగను ఆశించే పురుగులు, అదేవిధంగా నురుపురుగు బెడద కూడా తగ్గుతుంది. కంది వేసుకున్న తర్వాత ఒకవేళ శనగ పంట లాంటి పంటలు వేస్తే కాయ తొలిచేటటువంటి పురుగులు బెడద చాలా ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంది వంటి పంటలు వేసిన తర్వాత జొన్న కానీ, నువ్వులు కానీ, మినుము కానీ వంటి పంటలని వేసుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా మాగాణు భూముల్లో చెరుకుని పండించిన తర్వాత మొదటగా 1-2 కార్సులు తీసుకున్న తర్వాత వరి తర్వాత వరితో పాటు మినుము, పెసర వంటి పంటలని సాగు చేసుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ చెరుకుని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల్లో టమాటో వేసుకున్న తర్వాత బంతి కానీ, ఆవాలు కానీ, ధాన్యం పంటలు కానీ వేసుకుంటే ఈ యొక్క నురుపుడు యొక్క ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా మన గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు పసుపు పండించడం జరుగుతుంది. ఒకసారి పసుపు వేసిన భూముల్లో మళ్ళీ 2 పంటలు వరకు కూడా పసుపు అదే భూమిలో సాగు చేయడం అంత మంచిది కాదు. వీలైనంత వరకు పంటల మార్పిడి అనేది చేసుకోవాలి. ఆ విధంగా కంటిన్యూస్గా చేసినట్లయితే దిగుబడులు తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. పసుపు తర్వాత వరి కానీ, జొన్న కానీ వంటి పంటలను వేస్తే ఈ యొక్క చీడపీడలు, అదేవిధంగా నులిపురుగుల యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. అయితే ఇటువంటి పంటలతో మార్పిడి చేయకూడదని వాళ్ళు చూసినట్లయితే పంట మార్పిడి చేసినప్పుడు అనుకూల పంటను మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే పంట నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. బెండ తర్వాత పత్తి పంటను సాగు చేయకూడదు. ఈ 2 పంటలు ఒకే రకమైన పురుగులను ఆశించడమే దీనికి ప్రధానమైన కారణం. అంతేకాకుండా పసుపు తర్వాత మిరప, టమాటా, పత్తి, ఆవాలు కానీ, బెండ కానీ ఇటువంటి పంటలని సాగు చేయకూడదు. ఎందుకంటే వీటిలో కూడా ఆశించేటువంటి పురుగులు, తెగులు ఒకే విధంగా ఉండటం వలన. ఈ విధంగా మనం పంటల మార్పిడి చేసినట్లయితే పంటల్లో పురుగుల తెగులు ఉధృతి తగ్గించుకొని అధిక దిగుబడి సాధించడమే కాకుండా నేలను కూడా సారవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధిక శాతం భూముల్లో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కారణం భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను అతిగా వినియోగించడమే. నేలలో భాస్వరం అధికంగా ఉంటే జరిగే అనర్థమేమిటో తెలుసా? జింకు, ఇతర పోషకాలను మొక్క గ్రహించుకోలేదు. భాస్వరానికి చలన గుణం లేదు. అది స్థిరంగా నేలల్లో లభ్యం కాని స్థితిలో ఉండిపోతుంది. అలాంటి భాస్వరాన్ని కరిగించి పంటలకి అందుబాటులోకి తేవాలంటే జీవన ఎరువులను వాడటం ఒక్కటే మార్గం.
జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించేవి, పొటాష్, జింకును అందించే ఎరువులు ఉన్నాయని, వీటిలో నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి నేలల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు ఏవి, వాటిని ఎలా వాడుకోవాలి? ఇవాల్టి అన్నదాతలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భాస్వరం యొక్క నిలువలు మన భూముల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము అలాగే వ్యవసాయ శాఖ సహకారంతో ఈ యొక్క భాస్వరాన్ని కలిగించే సూక్ష్మజీవులు వాడకము రైతుల పొలాల్లో చాలా వరకు మనం ప్రయోగాలు నిర్వర్తించి ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే రసాయన భాస్వర ఎరువులను తగ్గించి వాడుకోవచ్చని మనకు రూపించబడింది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, మీ పంట పొలాల్లో వేసిన భాస్వరం మంచిగా మొక్కకు లభ్యతలోకి రావాలంటే ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను పంట పొలాల్లో వాడుకోవాలి. మీరు వేసే వాణిజ్య పంటలైనా అలాగే కూరగాయల పంటలు, పండ్ల తోటల్లో కూడా ఈ నిరుపయోగంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించడానికి భాస్వర ఎరువులు ఎంతగానో తోడ్పడతాయి. భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను ఎందుకు వాడాలంటే, మనం రసాయన పద్ధతిలో వేసుకున్న డిఏపి కానీ అలాగే 320 కానీ 319లో కానీ భాస్వరం ఉంటుంది. 100% భాస్వరం మీరు పంట పొలాల్లో వేసుకున్నట్లయితే మొక్క 20% మాత్రమే తీసుకుంటుంది. 80% భాస్వరం భూమిలోనే ఉండిపోయి మొక్కకు అందని స్థితిలో మారుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, ఈ పంట పొలాల్లో నిరుపయోగంగా ఉన్న ఈ 80% భాస్వరాన్ని మొక్కలకు అందించడానికి భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను ఎక్కువగా పంట పొలాల్లో వాడినట్లయితే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన భూమి యొక్క భౌతిక లక్షణాలు పెరుగుతాయి. మన మొక్క తెగుళ్లకు, పురుగులకు తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటుంది. భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి. మొదటగా భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా మరియు భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాలు. మనకు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఒకటి, అలాగే బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఒకటి. ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కానీ వివిధ రకాలైన పురుగులను అలాగే నేల ద్వారా సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను కలుగచేసే సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి నేల ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు కానీ అలాగే ఎండు తెగుళ్ళను కానీ తగ్గించుకోవచ్చు. అలాగే వివిధ రకాలైన భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాల్లో మొదటిగా ట్రైకోడర్మా హార్జియానం అలాగే ట్రైకోడర్మా విరిడిని కూడా మనం భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఆస్పర్జిల్లస్ అవమారిని కూడా మనం వాడుకోవచ్చు. కానీ ఈ ఆస్పర్జిల్లస్ అవమారి వాడినప్పుడు మనకి పంట పొలాల్లో ఏమైనా తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుందేమో అని వాడుకోవట్లేదు. మైకోరైజా అనే శిలీంధ్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ మైకోరైజా అనే శిలీంధ్రము మొక్క వేర్లకు దూరంగా వెళ్ళిపోయిన అన్ని రకాల పోషకాలను మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ కరగని స్థితిలో ఉన్న భాస్వరం కరిగించిన తర్వాత మొక్కకు అందించబడుతుంది. మనము భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 3 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా, రెండవది నేల ద్వారా, మూడవది నారు ముంచే పద్ధతి ద్వారా. ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను విత్తనంతో పాటు వేసుకున్నట్లయితే మొక్కతో పాటు మంచిగా పెరిగి మనకి మొక్కకు లాభం చేకూరుస్తాయి. కాబట్టి మొదటిగా విత్తన శుద్ధి చేసేటప్పుడు 1 ఎకరానికి సరిపడా విత్తనాన్ని సంచి మీద వేసుకుని దాని మీద 200 గ్రాములు ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవుల యొక్క ఎరువును వేసుకుని దాని మీద 10% చక్కెర ద్రావణం కానీ లేకపోతే 10% జాగరి కానీ అలాగే జిగురు కానీ వేసుకుని విత్తనం మొత్తం కోటింగ్ ద్వారా అందించాలి. విత్తుకునే ముందు 1 అర్ధగంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించి విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టుకుని పొలంలో విత్తుకోవాలి. విత్తనాన్ని వేసుకునేటప్పుడు పంట పొలాల్లో పదును ఉండాలి. తేమ శాతం చాలా ముఖ్యమైనది. ఒకవేళ తేమ లేకపోతే కనుక వేర్లకు ఈ జీవనెరువు మంచిగా పట్టుకోదు. రెండో విధానము నేల ద్వారా కూడా మనం ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకోవచ్చు.
నేల ద్వారా వాడుకునే పద్ధతిలో 2 కేజీలైన భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 200 కిలోల ఏదైనా సేంద్రియ ఎరువుతో, పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, నల్లమట్టితో కానీ, 200 కేజీల ఇసుకతో కానీ కలుపుకుని మనము భూమిలో వెదజల్లుకోవాలి. అప్పుడు కూడా తేమ ఉంటే మంచిది. 3వ విధానము నారుముంచే పద్ధతి. ఈ నారుముంచే పద్ధతిలో భాస్వర ఎరువును 1 కేజీ తీసుకుని 10 లీటర్ల నీటిలో కలుపుకుని నారును కట్టలుగా కట్టుకుని ఈ కట్టలను 20 నిమిషాలు ఈ ద్రావకంలో ముంచి మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. రైతు సోదరులు ఘన పదార్థంలో దొరికే జీవన ఎరువులు కాకుండా ద్రావక రూపంలో ఉన్న లిక్విడ్ బయోఫర్టిలైజర్ దొరికినట్లయితే 1/2 లీటర్ వరకు మనము 1 ఎకరానికి వేసుకోవచ్చు. ఈ యొక్క ద్రవ రూపకంలో ఉన్న జీవన ఎరువును 200 లీటర్ల ఫర్టిగేషన్ ట్యాంక్లో కలుపుకుని డ్రిప్పర్ ద్వారా వాడుకున్నట్లయితే పంట పొలాల్లో ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవును మంచిగా వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒకే పంట ఖరీఫ్లో, రబీలో వేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకున్నట్లయితే భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించి వ్యయ ఖర్చు తగ్గుతుంది. మనం కంటిన్యూస్గా ఒక 4 to 5 ఇయర్స్ ఈ సూక్ష్మజీవులను మనం పంట పొలాల్లో వాడుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి ముందు తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించిన వారుగా అవుతాము. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులను మన పంట పొలాల్లో ఎక్కువగా వాడినట్లయితే చౌడును తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులను కూడా తగ్గించుకోవచ్చు. భాస్వరం కరిగించే జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇక పొటాష్, జింకును కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. కూరగాయ పంటల్లో కంద ఇటీవల విశిష్ట ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో కంద సాగు విస్తీర్ణం ఎక్కువ. మార్కెట్ అవకాశాలు విస్తృతమవడం, ధర పతనమైన సమయంలో దుంపను తవ్వకుండా భూమిలో అలానే ఉంచేసి ఇతర పంటలను సాగు చేసే అవకాశం కంద సాగుపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పంట సాగుకు విత్తన మోతాదు కూడా ఎక్కువగానే అవసరమవుతుంది. కాబట్టి విత్తన ఎంపిక నుంచే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం ఎంపికతో పాటు యాజమాన్యంలోనూ శాస్త్రీయతను పాటిస్తే కంద నుంచి ఎకరాకు 30 టన్నుల పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటను మే మాసంలో నాటుకుంటారు. కంద సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. కంద సాగుకు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు చాలా అనుకూలం. నీరు నిల్వని, కండగల ఒండ్రు లేదా తేలిక నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కంద దుంపలు సుమారు 45 నుంచి 60 రోజులు నిద్రావస్థలో ఉండి తర్వాత మొలకెత్తుతాయి. సాధారణంగా కందను మే, జూన్ నెలల్లో నాటితే అధిక దిగుబడి వస్తుంది. ఖరీఫ్ పంటను ఏప్రిల్ నుంచి జూన్ వరకు నాటుకొని నవంబర్ నుంచి జనవరి మాసంలో తవ్వుకోవాలి. రబీ పంటను నవంబర్ నుండి జనవరి వరకు నాటుకొని జూన్ నుండి ఆగస్టులో తవ్వుకోవాలి. కంద సాగుకు శ్రీ పద్మ, శ్రీ అతిర, గజేంద్ర, NDA 9, BCA 1 రకాలు అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో అధిక దిగుబడినిచ్చేది గజేంద్ర రకం. పంట కాలం 6 నుంచి 8 నెలలు. ఇది తీపి కంద రకానికి చెందింది. దుంపలు నాణ్యంగా ఉండి ఆక్సలేట్లు తక్కువగా ఉంటాయి. ఎకరాకు 26 నుంచి 28 టన్నుల అధిక దిగుబడినిస్తుంది. 1 ఎకరాకు కావాల్సిన విత్తన దుంపలను కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. విత్తన దుంపలను తవ్విన తరువాత వాటికి కనీసం 2 నెలలు నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్ళిపోకుండా ఉండటానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్ర నాశన మందులు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 1 గ్రాము, 10 లీటర్లు నీటిలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి నీడన ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చెయ్యాలి. నీడలో 2 నుంచి 3 నెలలు బాగా ఆరిన దుంపలని విత్తనంగా వాడాలి. 300 నుంచి 500 గ్రాముల బరువు కలిగిన దుంపలని విత్తనంగా ఎంచుకోవాలి. పెద్ద దుంపలను 4 ముక్కలుగా కోసి వాడాలి. ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కొయ్యాలి. ఎకరాకు 6 టన్నుల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి విత్తన శుద్ధి చెయ్యాలి.
తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే నాటుకోవాలి. నాటే ముందు భూమిని మెత్తగా దుక్కి చెయ్యాలి. ఎకరాకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 2 టన్నుల వానపాముల ఎరువు, 200 కిలోల వేపపిండి, 100 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. భాస్వరపు ఎరువును పూర్తిగా దుక్కిలో వెయ్యాలి. విత్తన దుంపలను ఎట్టు చూసినా 60 సెంటీమీటర్ల దూరంలో 2 నుంచి 2.5 అంగుళాల లోతులో నాటాలి. నాటిన వెంటనే నీటి తడిని అందించాలి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 సమభాగాలుగా విభజించి నాటిన 40, 80, 120 రోజులకు మొక్కకు 2 వైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడినివ్వాలి. ఎకరానికి 2 కిలోల చొప్పున అజోస్పైరిల్లం, మైకోరైజాను వేసినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. నేలను మట్టితో, ఆకులతో కప్పటం చాలా ముఖ్యమైన మెలకువ. ఇది నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. నేల ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా కలుపు పెరగకుండా కూడా అరికడుతుంది. ఆకుపచ్చని లేదా ఎండిన ఆకులను మల్చిగా వాడాలి. కలుపు నివారణకు నాటిన వెంటనే మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత ఎకరాకు 2 లీటర్లు బ్యూటాక్లోర్ లేదా 1 లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 45 రోజుల తర్వాత తిరిగి కూలీలతో కలుపు తీయించాలి. కాలమాన పరిస్థితులు గమనించి 6 నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు పెట్టాలి. వేసవిలో 4 నుంచి 5 రోజులకు తడి ఇవ్వాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. ఎప్పుడూ నీరు నిల్వ ఉండకూడదు. పంట కోత దశకు వచ్చినప్పుడు నీరు పెట్టకూడదు. నీటి తడులు సరిగా లేనప్పుడు ఇనుపధాతు లోపంతో ఆకులు తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. కందలో ప్రధానమైన సమస్య మొదలు కుళ్ళు తెగులు. నేలలో ఉండే స్కిరోషియం అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. నీరు నిల్వ ఉండటం, మురుగునీటి సౌకర్యం లేకపోవడం, యంత్రాల వల్ల మొక్క మొదలు ప్రాంతంలో దెబ్బ తగలడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట మొక్క మొదలు వద్ద గోధుమ రంగు మచ్చ ఏర్పడి అది కాండంపైకి వ్యాపించి మొక్కంతా పసుపు రంగులోకి మారుతుంది. వ్యాధి తీవ్ర రూపంలో ఉన్నప్పుడు మొక్క పడిపోయి అధిక నష్టం జరుగుతుంది. మొదలు కుళ్ళు తెగులు నివారణకు వ్యాధి సోకని ఆరోగ్యకరమైన విత్తనం మాత్రమే వాడాలి. వేపపిండి, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాలను దుక్కిలో వెయ్యాలి. జీవ శిలీంధ్ర నాశనులైన ట్రైకోడెర్మా వంటి వాటిని వాడాలి. కాప్టాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంతో నేలను తడపాలి. మొజాయిక్ వైరస్ తెగులు సమస్య కూడా కందలో కనిపిస్తుంది. మొజాయిక్ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై తెలుపు లేదా పసుపు వర్ణ మచ్చలు ఏర్పడతాయి. ఆకు పరిమాణం తగ్గిపోయి పూర్తిగా విచ్చుకోలేకపోతాయి. తెగులు సోకినట్లు గమనించగానే ఆ మొక్కను పీకి నాశనం చెయ్యాలి. నివారణకు విత్తనపు దుంపలను తెగులు సోకని తోటల నుంచి సేకరించాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ జెమటాన్లను 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. కంద దుంప 7 నుంచి 10 నెలల్లో తవ్వకానికొస్తుంది. ఈ సమయంలో ఆకులు పసుపు రంగులోకి మారి నేలపై పడిపోతాయి. దుంపలను జాగ్రత్తగా తవ్వి వేర్లను, మట్టిని తీసి శుభ్రం చేసి మార్కెట్కు పంపాలి. దుంపలను 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. ఈ విధంగా కంద సాగులో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఎకరాకు 25 నుంచి 30 టన్నుల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.